నమస్కారం ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. యాదవులకు అండగా నిలిచిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు వైఎస్ జగన్ మాత్రమే అని వెల్లడించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. రాష్ట్రంలోని కాపులు సీఎం జగన్ ను తన గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించిన విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ వెల్లడి. ఏపీలో ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న పలు రైల్వే ప్రాజెక్టులు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైల్ ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఇక డీటెయిల్స్ చూస్తే యాదవులకు అండగా నిలిచింది ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. స్థానిక చుట్టుగుంట టింబర్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాదవులను చంద్రబాబు మోసగించారని, సీఎం జగన్ యాదవులకు రాజ్యసభ సీటు ఇచ్చారంటూ గుర్తు చేశారు. అలాగే అన్ని పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించారన్నారు. ఎలా ఉందని మాత్రం చాలా మంది తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి గర్వకారణం అది. ఈరోజు ఈ రాష్ట్రంలో యాదవుడికి రాజ్యసభ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఎంతమంది యాదవులు పోటీ చేస్తున్నారు? నేను చెప్తున్నాను, నాకు తెలిసి శ్రీకాకుళంలో 0, వైజాగ్లో 1, 3, 4 నెల్లూరు జిల్లా, మైలవరం 5 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. ఒకటి కూడా వాళ్ళకి ఇవ్వాల. ఈరోజు 2 ఎంపీలు ఏలూరు కానీ నర్సరావుపేట కానీ, దాదాపు 4 ఎమ్మెల్సీలు ఉన్నామంటే సరే 2-3 మళ్ళీ వెళ్ళిపోయారు అనుకుందాం. 2 వెళ్ళిపోయారు. ఇట్లా అవకాశాలు ఎన్నో ఇస్తున్న జగన్కి ఈరోజు మన అందరం కూడా అండగా ఉంటే ఇంకా ఎక్కువ పదవులు ఈసారి తెచ్చుకోవచ్చు. మనం చాలా ఎక్కువ నర్సరావుపేట నాకు ఇచ్చారని చెప్పి ఒక సభ్యుడు అంటే నాకని పక్కన పెట్టండి, అంటే బీసీలకు ఇస్తామంటేనే మనం నమ్ముకొని మనం ప్రోగ్రాసినాం కాబట్టి మనం అక్కడే ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే నేను అన్న పార్టీలో వెతుకుతున్నాను కాబట్టి నా స్వార్థం కూడా ఉంది, నేను అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేయమని, కానీ అడిగే హక్కు కూడా నాకు ఉంది. మీ అందరికీ తెలుసో లేదో ఆయన మీద ఎంతో బాధ్యత పెట్టి నర్సరావుపేట ఎంపీకి పంపించారంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో అనిల్ అన్న వాయిస్ వినిపించాలి అని చెప్పని, ఎందుకంటే ఇప్పటిదాకా స్మూత్ వాయిస్ విన్నారు. ఈ రోజు నుంచి జగన్ అన్న వాయిస్ ని పార్లమెంట్ లో వినిపించడానికి ఢిల్లీ వెళ్తున్నాడు. తప్పకుండా అన్న వల్ల మన పల్నాడు ఏదైతే 7 నియోజకవర్గాలు కూడా స్వీప్ చేయబోతున్నాం, అదేవిధంగా ఎంపీగా కూడా అత్యధిక మెజార్టీతో ఆయన మీద కోర్టులో పోటీ చేసినా కానీ తప్పకుండా అనిల్ అన్న గెలుస్తాడు. మీరందరూ కూడా దయచేసి ఇందాక చాలా ఓపికగా మాట్లాడాడు. మీరందరూ కూడా మీరు కుటుంబ సభ్యులందరికీ కూడా విజయవాడ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఎక్కడున్నా కానీ జగన్ సపోర్ట్ చేయండి. ఎంపీగా కేసీఆర్ నాని గారికి, వెస్ట్ లో ఆసిఫ్ కి, ఈస్ట్ లో మన అవినాష్ కి, సెంట్రల్ లో నాకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించండి. అదేవిధంగా మన విష్ణును కూడా మన ముత్యాలపాడులో యాదవ్ కళ్యాణ మండపానికి సైట్ అలాట్ చేశాడు. ఆల్రెడీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఈ సమర్థం చేసి మల్లా విష్ణు గారిని మాట్లాడుతుంది. 175కి 172 రావాలి. ఈరోజు సిద్ధం సభ జరిగింది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మన సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారు అందరూ కూడా కలిసికట్టుగా జరిగేటటువంటి ఎన్నికల్లో విజయవాడ సిటీలో 3
అబద్ధానికి నిజమైన తోడు సీఎం జగన్ అని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ కాపు ఆత్మీయ సమ్మేళనం పాత బస్తీలోని మాడపాటి క్లబ్ ఆవరణలో ఆదివారం సాయంత్రం జరిగింది. సమావేశానికి పెద్ద ఎత్తున కాపు నాయకులు, కాపు బలిజ సంఘీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలోని కాపులను తన గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నారన్నారు. కాపులను అవమానించి రంగా వంటి మహోన్నత నేత హత్యకు కారణమైన టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం కాపులను అవమానించడమే అన్నారు. కాపు సోదరులకి ఎంతో దగ్గరగా ఉంటాం మేము. మనం అందరూ ఒక అన్నదమ్ములా కలిసి ఉంటాం. మీరు దాన్ని ఎంతైనా మీరు దాన్ని ఆమోదించే విధంగా మీరు మాట్లాడి దాన్ని ఆమోదించాలని చెప్పి నా వంతు కూడా సహాయ సహకారం అందించడం జరిగింది. అలాగే రాయన భాగ్యలక్ష్మి గారికి కూడా ఈ కాపు కమ్యూనిటీ హాల్ని కూడా అన్ని కులాల వారీగా అన్ని కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. ఇక కాపు సోదరులు కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తే మా ప్రభుత్వంలో అదొక చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే సితారా జంక్షన్ ని కూడా వంగవీటి మోహన రంగా గారి జంక్షన్ గా ఆయన ఈ మన ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మన కౌన్సిల్లోనే తోటి కార్పొరేటర్లు అయినా సరే అందరూ కుల మతాలు భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ యొక్క కౌన్సిల్లో సహకరించడం జరిగింది. మరి ఇక్కడ అందరూ ఐకమత్యంగా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. అందరూ సోదర భావంతో ఉంటాం. గతంలో 1995లో ఎలకల చలపతిరావు గారు కోడిపేట గుర్తు మీద నేను నిలబడ్డాను అంటే కూడా జలీల్ ఖాన్ తరపు నుంచి శంకర ప్రసాద్ గారు నిలబడినా సరే మేము మా మైనార్టీ సోదరులు అందరూ కలిసి చలపతిరావు గారు ఇండిపెండెంట్ అయినా సరే భారీ మెజార్టీతో ఆ రోజుగా నేను గెలిపించడం జరిగింది. అలాగే మహాదేవ్ అప్పాజీ అన్న గారికి మొన్న ఎలక్షన్లో కూడా మైనార్టీ సోదరులు ఎంతో ప్రాధాన్యత వహించి మాకు అప్పాజీ అన్నని మేము గెలిపించుకోవాలని చెప్పేసి మనకి మన కులాలకు కూడా మంచి జరిగిందని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాపు కులంలో నేనున్నాను అని వచ్చిన వ్యక్తి గతంలో మనం చిరంజీవి గారిని చూసాము. మేము 15 ఏళ్ళు బీజేపీలో ఉండి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు మా కాంగ్రెస్లో కానీ టీడీపీలో కానీ వెళ్ళడానికి ఇష్టం లేక చిరంజీవి గారు పార్టీ పెడితే చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాం. కానీ ఆయన మధ్యలో మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో కలిపేసి ఆయన వెళ్ళిపోయినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు, ఆయన పార్టీ పెట్టారు. ఆయన ఏ పొద్దు నేను సీఎం అవుతాను అన్న మాట మనకెవరికి చెప్పటం లేదు. అసెంబ్లీలో కూడా పోటీ చేస్తానన్న మాట కూడా ఈ మధ్య వినబడట్లేదు. గత 4 రోజులుగా ఆయన పార్లమెంట్లో పోటీ చేస్తారన్న మాట వినబడుతుంది. ఇలా ఉన్న పరిస్థితుల్లోన మనం ఒక కులం బేస్ చేసుకొని ఏ నాయకుడిని నమ్ముకొని మనం వెళ్ళాలి అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు అన్ని కులాలని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ పోలీసులు పారా మిలిటరీ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికలను నిష్పక్షపాతంగా జరుపుతామంటూ ప్రజలకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో విజయవాడ పోలీసులు పారా మిలిటరీ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించడానికి తాము ఈ కవాతు నిర్వహించామన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి మున్సిపాలిటీలో పారామిలిటరీ దళాలతో కలిసి మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సందర్భంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించడానికి అన్ని దళాలు పారామిలిటరీ ఫోర్సెస్ లోకల్ పోలీస్ దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఓటు చేసుకోవడానికి మేమున్నాం అనే భరోసా కల్పించడమే మా ఉద్దేశం. దీని మీద ఏంటంటే మనకి పారామిలిటరీ దళాలు విజయవాడ నగరంలో ప్రవేశించాయి. ప్రతి సమస్యాత్మక గ్రామాల్లో కూడా వీటితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలందరికీ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిపించడానికి
భరోసా కల్పించడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇబ్రాహీంపట్నం మండలంలో సమశాస్త్ర గ్రామం సిలుకూరు మాలపాడు తర్వాత దాములూరు గ్రామంలో సార్ ఆ గ్రామంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ ఎన్నికలకు సంబంధించి? ఆల్రెడీ ఇది అవ్విన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఆ గ్రామాల్లో కూడా పర్యటించడం జరుగుతుంది. అదే రకంగా ఎన్నికలకు సంబంధించి ట్రబుల్ మాంగర్స్ని అలాగే రౌడీ షీటర్స్ని వీళ్ళందరినీ కూడా 107 CRPC కింద మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి బైండ్ ఓవర్స్ కూడా చేయిస్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని బైండ్ ఓవర్లు చేశారు సార్ మన ఇబ్రాహీంపట్నం? ఈ నెల 12వ తేదీన పలు రైల్వే ప్రాజెక్టులో మరొక వందే భారత్ రైలు ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు. ఏపీలో 133 వన్ స్టేషన్ 1 ప్రొడక్ట్ కేంద్రాలు, 3 బియ్యం గతిశక్తి టర్నల్స్, 7 గూడ్స్ షెడ్లు, పీఎం జలశుద్ధి కేంద్రం, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లు, 12 మూడవ లైన్ రైలు మార్గాల్లో విజయవాడ బైపాస్ లైన్లను పీఎం ప్రారంభించనున్నారు. People from all parts of the nation comes to the railway station, so their products will get a wide coverage, a wider audience, fostering economic growth and preserving traditional crafts. It will boost the local economy. We have collaborated with the NGOs, private enterprises to ensure the success and sustainability of our OSOP initiative. By promoting locally made products, OSOP stimulates the economic activity in the rural and the semi-urban areas, generating employment opportunities and empowering the communities. Over Vijayawada division, currently we are having 67 OSOP outlets across 66 stations, wherein there are 45 OSOP stalls and 22 OSOP trolleys. And various products which are being showcased and which are being traded are jute bags, Girijan products, Pedana Kalamkari sarees and handlooms, imitation jewelry. 85,000 కోట్లు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 133 వన్ స్టేషన్ 1 ప్రోడక్ట్ స్టాళ్లను, అలాగే 3 పిఎం గతిశక్తి టెర్మినల్స్ను, 7 గూడ్ షెడ్స్ను, అలాగే ఒక ప్రధానమంత్రి జనౌషధి కేంద్రాన్ని, 2 రైల్ కోచ్ రెస్టారెంట్లను, అలాగే 12 న్యూ డబ్లింగ్ ఆర్ థర్డ్ లైన్ అండ్ బైపాస్ లైన్ ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు లేదా జాతికి అంకితం చేయబోతున్నారు. అలాగే 2 వందే భారత్ సెకండ్ వందే భారత్ ట్రైన్ బిట్వీన్ సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య దాన్ని కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్లో సుమారుగా 3 గూడ్ షెడ్లను జాతికి అంకితం చేయబడుతుంది. అలాగే 4 చోట్ల న్యూ లైన్లను, అంటే గూడూరు బిట్రగుంట థర్డ్ లైను, బిట్రగుంట కరవాది చీరాల థర్డ్ లైను, అలాగే విజయవాడ బైపాస్ లైన్ కూడా జాతికి. అవకాశవాదులను ఓడించాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల కోసం పనిచేసే వామపక్ష లౌకిక పార్టీలను గెలిపించాలన్నారు. అజిత్ సింగ్ నగర్ లో సిపిఎం నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సెంటర్ల వద్ద బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టిన పార్టీలు ద్రోహులుగానే మిగిలిపోతాయన్నారు. ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి మోసం చేశారు. కాలువగట్ల వాళ్ళందరికీ పట్టాలు ఇస్తానని మాట చెప్పారు. పట్టాలు రాలా. ఇప్పుడు అద్దెలు కొన్న వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు. ఇళ్ళకి కాగితాలు ఇచ్చారు తప్ప స్థలం చూపించాల. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేరుతో ఇంకో మోసం చేస్తున్నారు. రేపు 12వ తారీఖో 13వ తారీఖో ఇంకా ఎలక్షన్ 4 రోజులు ఉందనగా వచ్చి ఆయన మళ్ళీ జనానికి రిజిస్ట్రేషన్ అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కాదు, సింగనగర్లో కట్టిన ఇళ్ళు 1500 ఖాళీగా ఉన్నాయి. అవి ఎందుకు పేదవాళ్ళకి ఇవ్వరు? రెండవది, ఇవాళ డిస్నీల్యాండ్లో 57 ఎకరాల స్థలం ఉంది. అవి ఎందుకు పేదవాళ్ళకి ఇవ్వకుండా కబేళా పెడుతున్నారు? ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. కాలువగట్ల ఇళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉంటే వీటికి పట్టాలు ఇవ్వట్లా. నేనేదో స్థలాలు చూపించకుండా ఉన్న వాటికి నేను పట్టాలు ఇస్తానని చెప్తున్నారు. ఇది మోసం చేయటం కాదా అని అడుగుతున్నాం. ఒకవైపున కాలువగట్ల వాళ్ళకి రక్షణ లేకుండా పోతోంది. ఎందరూ కలిసి వచ్చినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.
తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని మహిళలే మహారాణులన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచి నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసిందని వెల్లడించారు. 5 సంవత్సరాలుగా ఏ హామీలైతే ఆయన పాదయాత్ర సమయంలో ఇచ్చారో, ఏ హామీలైతే నేను ముఖ్యమంత్రిగా అవగానే నవరత్నాలు అమలు పరుస్తానని చెప్పారో, దానికి అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం 2 సంవత్సరాలు కరోనా. మరి మీ అందరి గారు గుర్తుందా? మనకు గుర్తుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోయారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రోజైనా మన చేయూత ఆగిందా? ఏ రోజైనా మన పెన్షన్ ఆగిందా? ఏ రోజైనా మన అమ్మఒడి ఆగిందా? ఏ రోజైనా మన కాపు నేస్తం ఆగిందా? కరోనా సంక్షోభమైనా ఆర్థిక ఇబ్బందులైనా నేను నా అక్క చెల్లెమ్మలకు ఒక మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరి సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తానని చెప్పని ఈ రోజు వరకు కూడా ఆగకుండా సంఖ్యలో అయితే చంద్రబాబు నాయుడు వచ్చారు, మేము డ్వాక్రా రుణాలు కట్టక్కర్లేదని చెప్పని అన్నారో, వాళ్ళందరూ గారు బ్యాంకుల్లో తాలిబొత్తులు తాకట్టు పెట్టుకుని ఆ రోజు రుణాలన్నీ గారు కట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అలాంటి అవసరం ఎవరికైనా వచ్చిందా? ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ ఆసరా ద్వారా దాదాపుగా 4 విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాం జరిగింది. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతుంది. మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఈరోజు అబద్ధాలు చెప్పటానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశంతో పార్టీతో పాటు వాళ్ళ మిత్రపక్షం, మరి అది నేను మిత్రపక్షం అన్నాలా లేకపోతే ఇంకేదన్నాలో నాకే అర్థం కావట్లా. ఎందుకంటే ఇదే ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి గారు వ్యక్తిగతంగా నాకు చాలా దగ్గరగా ఉంటారు. నా పెళ్ళికి వచ్చారు, మా అమ్మాయి పుట్టినప్పుడు వచ్చారు, మా అమ్మాయి పేరు పెట్టినప్పుడు కూడా చిరంజీవి అని ఇవన్నీ అనేక పార్టీలు కలుపుకుంటున్నారు. మొన్న నాకు ఎవరో ఒక వీడియో పంపించారు, కొత్తగా ప్రభాస్ ఒక సినిమా వచ్చింది సలార్ అని చెప్పని. అంటే మహిళలు చూడకపోయినా ఇక చాలామంది యూత్ చూసుంటారు. అంటారు వాళ్ళేమో ఒక సైన్యాన్ని తెచ్చుకున్నారు, వీళ్ళేమో ఒక సైన్యాన్ని తెచ్చుకున్నారు, నువ్వెవరిని తెచ్చుకుంటావు అంటే వాళ్ళు ప్రభాస్ అన్నారు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు ఎంతమంది సైన్యాలు తెచ్చుకున్నా ఎదురుగుండే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే వ్యక్తి ఆ విషయం గుర్తుపెట్టుకో. ఒక్కడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీళ్ళు ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి ఏడుస్తుంటే ఆయన మాత్రం దమ్ముగా ధైర్యంగా నేనొక్కనే వస్తాను, ఒక్కనే వస్తాం కాదు 170కి 170 నియోజకవర్గాలు గెలుస్తాను చెప్పి ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజామున పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్ రోడ్డు, మహామండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. మరొక వైపు అమావాస్య గడియల నేపథ్యంలో తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవవర్ణార్చన, చండీ హోమంలో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. మరొక వైపున అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులతో క్యూ లైన్లు కిటకిటలాడాయి. దుర్గగుడి ఘాట్ రోడ్లోని ఓం టర్నింగ్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దుర్గగుడి ఘాట్లోని ఓం టర్నింగ్ వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘాట్ రోడ్డును మూసివేయడమే కాకుండా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నడిచి వెళ్లే భక్తులకు సైతం మహామండపం లిఫ్టు మార్గం వైపు మళ్లించారు. ప్రమాదానికి గురైన ఫైర్ ఇంజిన్ను క్రేన్ సాయంతో కిందకు దింపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలంటూ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని సిపిఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ
2021 నవంబర్ 29న అప్పటి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేసి 2.5 సంవత్సరాలు అవుతున్నా కేవలం పునాదులకే పరిమితం కావడం ఈ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. అభివృద్ధి అంశాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప ఆచరణకు నోచుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పని విధానానికి నిదర్శనం కొత్తపేట పోలీస్ స్టేషన్ నిర్మాణ శంకుస్థాపన శిథిలావస్థకు వచ్చినటువంటి దాన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. గత 2.5 సంవత్సరాల క్రితం ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కనబడతా ఉన్నది. పాత బస్తీలో ట్రాఫిక్ పెరిగిపోయింది. శాంతి భద్రతల యొక్క సమస్యలను పరిష్కరించాలి సకాలంలో అంటే పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుతూ ఉన్నారు. అధికారులు కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిధులు కేటాయించకపోవటం వలన, నిధులు లేకపోవటం వల్లనే నిర్మాణాన్ని మొదల్లోనే ఆపివేయటం జరుగుతూ ఉన్నదనేది అర్థమవుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాటలు చూస్తే కోటలు దాటుతాయి. మన ఎమ్మెల్యే మాటలు చూస్తే భట్రాజు కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని పొగిడేటటువంటి ఎమ్మెల్యే నిధులు తీసుకురావడంలో ఘోరంగా వైఫల్యం చెందాడు అనేటటువంటి దానికి నిదర్శనమే ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క నిర్మాణ పని అనేటటువంటిది సిపిఐగా అభియోగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ యొక్క పరిధిని మనం చూసినట్లయితే చాలా పెద్ద పరిధి. అనేక ప్రాంతాలు ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నగరంలోనే కాదు, ఇక్కడి నుంచి మహిళల నిర్ణయాధికార స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నట్లు POW రాష్ట్ర కార్యదర్శి పి. పద్మ వెల్లడించారు. మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో POW జిల్లా అధ్యక్షురాలు కె. దుర్గా అధ్యక్షతన జరిగిన సభలో పద్మ మాట్లాడుతూ పని గంటల తగ్గింపు కోసం, మహిళలకు ఓటు హక్కు కోసం సాగిన మహిళా ఉద్యమం నుంచి 114 సంవత్సరాల క్రితం మార్చి 8 శ్రామిక మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ సభ ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ సభని నిర్వహించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ప్రగతిశీల మహిళా సంఘం ఒక పిలుపునిస్తుంది. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మహిళల నిర్ణయాధికారాన్ని కాలరాసే మోడీ ప్రభుత్వం పితృస్వామిక భావజాలాన్ని బలోపేతం చేస్తుంది, దాన్ని వ్యతిరేకించండి అన్న పిలుపులో భాగంగానే ఈ సభ నిర్వహిస్తున్నాము. మోడీ గవర్నమెంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కోసం కానీ ఎన్నో చేస్తున్నాం అంటున్నాం. అనేక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారు మహిళలు, కానీ సాపేక్షికంగా చూస్తే మహిళల పరిస్థితి ఇంకా దిగజారుతూనే ఉంది. దానికి కారణం ఏంటని చూసినప్పుడు స్త్రీలపై జరిగే అత్యాచారాలు, దాడులు, హింస కారణంగానే మనం చెప్పుకోవాలి. పితృస్వామిక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఇలా ఉండడం మూలంగానే, వివక్షాపూరితంగా ఉండడంగానే మహిళల మీద ఆధిపత్యం. ఆర్థిక సుస్థిరత, సామాజిక అభివృద్ధి తమ లక్ష్యమని థర్డ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తల పెట్టమని ఒక మహాకవి అన్నారని, దానిని ఆదర్శంగా తీసుకుని తమ మేనిఫెస్టోను ప్రజా ప్రయోజనాలు నెరవేర్చే విధంగా రూపొందించామన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు లైఫ్ టైం 12 సంవత్సరాల వరకు చట్టబద్దత, వ్యవసాయ రంగ ఉత్పత్తులకు లాభసాటి చట్టబద్ద ధర, కామన్ మార్కెట్, లేబర్ మార్కెట్ తో నిత్యావసర సరుకుల ధరలు 2 సంవత్సరాల వరకు పెరగకుండా ఉండేందుకు చట్టము, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జీతాల పెంపు, ప్రజా ప్రతినిధిగా కుల బంధు ప్రీతి లేకుండా ప్రజలందరికీ సేవ విధంగా క్యాస్ట్ ఫీలింగ్ చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. యుఎస్ఎస్ఏ థర్డ్ ఫ్రంట్ 10 చట్టాలు పీడిత పేద ప్రజలకి చుట్టాలు అనే కరపత్రం అనే ఎన్నికల ప్రణాళిక ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ప్రణాళిక ఆవిష్కరణ జరిగింది. దానికి సంబంధించి మీడియా కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దేవరపల్లి మహేష్.
ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే యుఎస్ఎస్ఏ థర్డ్ ఫ్రంట్ని తో చేయవలసి వచ్చింది. ఈ రోజుకి కూడా అది ఒక స్టాండ్ తీసుకోవడానికి రకరకాల కారణాలు బాహ్య ప్రపంచం నుంచి ఎదురవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసం ఈ థర్డ్ ఫ్రంట్లో 10 చట్టాలు అమూల్యమైనవి, ప్రజలందరికీ సేవ చేయగలిగేవి, ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చేవి, ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇచ్చేవి, ప్రజలందరికీ ఆరోగ్య భరోసాని, ఆర్థిక భరోసాని కల్పించేవి. ఇవన్నీ కూడా మేము మా మేనిఫెస్టోలో అనౌన్స్ చేసాం. అలాగే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఉండడం కోసం మా ప్రణాళికలో పూర్తి విషయాలని విశదీకరించడానికి అనేక అంశాలను కూడా ఇక్కడ పొందుపరిచాం. ఈ పొందుపరిచిన అంశాలన్నీ కూడా చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందా జనార్దన్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్రికల నిర్వహణ ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని అన్నారు. ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు అధ్యక్షతన విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేగం పక్ష పత్రిక ఆవిష్కరణ సభలో చందు జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై వేగంను ఆవిష్కరించారు. సభలో స్వామ్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనియన్ అధ్యక్షులు చావా రవి తదితరులు మాట్లాడారు. నా పేరు సిరాజుద్దీన్ అండి. నేను విజయవాడ వాసువున్నే. నా ఎడ్యుకేషన్, స్కూలింగ్, కాలేజ్ ప్లస్ పీజీ అంతా నేను విజయవాడలోనే చేశానండి. ఈ పత్రికా రంగం అనేది ఇప్పుడుది కాదు. ఇక నా ఈ ఆకాంక్ష జర్నలిజంలో గత 20 సంవత్సరాల నుంచి ఉంది. నేను కాలేజ్ డేస్లోనే దీని గురించి మేము ప్రతి వారం ఒక డిబేట్ ఉండేది మాకు. దాంట్లో మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఈ జర్నలిజం మీద కానీ, ఈ కరెంట్ టాపిక్స్, జీకే మీద, ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఎక్కువ డిస్కషన్ ఉండేది. మా కొంతమంది మిత్రులు ఉండేవాళ్ళు. అదే కోరిక నాకు డిగ్రీ అయిన తర్వాత కూడా కలిగింది. నేను ఎలాగైనా జర్నలిజంలో ఒక పత్రిక నడపాలి, జర్నలిజం చేయాలి అని. అలాగే నాకు డిగ్రీ తర్వాత నేను ఎంఏ చేశాను. దానిలో జర్నలిజంలో చేశాను, ఎంఏ జర్నలిజం. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను యాడ్ ఏజెన్సీతోనే ఉన్నానండి. అది 20 సంవత్సరాలుగా నేను మీడియా మిత్రులతోనే. ఈ వేగం పత్రిక అనేది దానిలో నుంచి పుట్టిన నా కోరిక అన్నమాట. ఇప్పుడు ఇది ప్రారంభించడానికి చాలామంది మిత్రులు అన్నారు, ఈ రోజుల్లో పత్రిక ఇంకా చరమాసంలో వచ్చేసింది ఎందుకని. కానీ నాకు ఒకటే కోరిక, నేను నా కష్టపడి నేను చేసిన దానికి ఈ రోజు లేకపోతే కూడా రాబోయే రోజుల్లో అయినా నాకు సక్సెస్ లభిస్తుందని, మంచి జరగాలని, నేను నా పత్రిక ద్వారా కొన్ని సమాజానికి హెల్ప్ చేయాలని ఆ ఉద్దేశంతోనే ఈ పత్రిక ప్రారంభించానండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యాదవులకు అండగా నిలిచిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెల్లడించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపు. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నిజమైన తోడు వైఎస్ జగన్ మాత్రమే అని వెల్లడించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. రాష్ట్రంలోని కాపులు సీఎం జగన్ ను తన గుండెల్లో పెట్టుకుని గౌరవిస్తున్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించిన విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా జరిపించేందుకు మేమున్నామంటూ వెల్లడి. ఏపీలో ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న పలు రైల్వే ప్రాజెక్టులు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైల్ ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.